హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, అసలు ఇంటర్ఫేస్ యొక్క నీడ్ ఏంటి జావాలో, వాటి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఇంటర్ఫేసెస్ గురించి మనము ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. అంటే మనం ఆల్రెడీ ఆ సింటాక్సెస్ అని బోర్డు మీద చెప్పుకున్నాం, కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ల్యాప్టాప్లో టైప్ చేసి వెరిఫై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంటర్ఫేస్ డెమో అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో నేను మెయిన్ మెథడ్ రాసుకుంటాను. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఇది నాకు జస్ట్ నా రన్నర్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనము ఇంటర్ఫేసెస్ రాసుకోవాలి. సో ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్ ఏంటి, ఇంటర్ఫేస్ స్పేస్ మనం ఏదైనా ఇంటర్ఫేస్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్. సో నేను ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ ఏ అని ఒకటి తీసుకున్నాను. ఇందులో నేను ఏం చేస్తాను అంటే ఒక మెథడ్ రాసుకుందాం, వాయిడ్ m1. ఓకే, నెక్స్ట్ ఒక సమ్ ఇంకొక మెథడ్ తీసుకుందాం, వాయిడ్ m2. ఓకే, అలానే డేటా మెంబర్స్ తీసుకుందాం, ఇంట్ వాల్యూ ఈక్వల్ టు 10. చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఈ ఇంటర్ఫేస్ ఏలో మనకి ఒక డేటా మెంబర్ ఉంది, అలానే 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ ఇంటర్ఫేస్ని ఏదైనా ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఆ క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ అని ఇలా రాసుకోవాలి. ఓకే, అక్కడ ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అదే ఒకవేళ అది పేరెంట్ అనేది క్లాస్ అయితే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. కానీ ఇంటర్ఫేస్ కాబట్టి అక్కడ మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఒక ఎర్రర్ చూపించింది, ఏంటి, ద టైప్ బి మస్ట్ ఇంప్లిమెంట్ ద ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ ఏ ఉంది, మనము క్లాస్ బిని ఇంప్లిమెంట్ అనేసి అన్నాం, కానీ అందులో ఉన్న మెథడ్స్ ఏవైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో ఆ మెథడ్స్ని మనము ఇంప్లిమెంట్ చేయలేదు, ఐ మీన్ ఓవర్ రైడ్ చేయలేదు. నేను ఏమని చెప్పాను, ఏదైతే క్లాస్ మన ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ క్లాస్ ఖచ్చితంగా అందులో ఉన్న మెథడ్స్ అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, వాటి యొక్క లాజిక్ని. ఓకే, సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎలా అయితే దాని యొక్క చైల్డ్ క్లాసు అందులో ఉన్న మెథడ్స్ అన్నింటిని ఓవర్ రైడ్ చేయాలి, లేకపోతే ఆ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా డిఫైన్ చేసుకోవాలని చెప్పుకున్నాము, అలానే ఈ ఇంటర్ఫేస్ని ఏదైతే క్లాస్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుందో అది ఖచ్చితంగా ఆ మెథడ్స్ని ఏం చేయాలి, ఓవర్ రైడ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి వాయిడ్ m1. ఓకే, నెక్స్ట్ వాయిడ్ m2. సో ఇక్కడ మనము ఈ రెండు మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇది ఈ ఎర్రర్ ఇచ్చింది చూడండి, కెనాట్ రెడ్యూస్ ద విజిబిలిటీ ఆఫ్ ద ఇన్హెరిటెడ్ మెథడ్ ఫ్రమ్ ఏ. ఎందుకు, మనం ఏమని చెప్పుకున్నాము, ఇంటర్ఫేసెస్లో బై డిఫాల్ట్ మెథడ్స్ యొక్క యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటి, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. అంటే ఇక్కడ మనము పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్గా జావా అది ఏమని కన్సిడర్ చేస్తుంది, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ దీని యొక్క యాక్సెస్ స్పెసిఫైర్ ఏమని ఉంది, పబ్లిక్ ఉంది, కానీ ఇక్కడ మనము దీని యొక్క యాక్సెస్ స్పెసిఫైర్ దాని యొక్క విజిబిలిటీ మనము డిఫాల్ట్కి చేంజ్ చేసాం. ఇక్కడ మనం ఇది క్లాసు, ఇంటర్ఫేస్ కాదు. ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ కూడా మనకి అది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఉండేది, కానీ అది ఇంటర్ఫేస్ కాదు కాబట్టి ఇక్కడ అది డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్తో ఉంది కాబట్టి అది పబ్లిక్ కన్నా డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ యొక్క విజిబిలిటీ అనేది తక్కువ, కాబట్టి మనకు ఆ ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దీన్ని కూడా పబ్లిక్ అని మెన్షన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది పోయింది. ఓకే, అలానే m2 కూడా పబ్లిక్ అని మెన్షన్ చేసుకోవాలి. సో పబ్లిక్ వాయిడ్ m2 అని మెన్షన్ చేసుకున్నాం. సో అంటే ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ అనేవి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. బై డిఫాల్ట్ ఏం మెథడ్స్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అలానే ఇంటర్ఫేస్లో ఉన్న వాల్యూస్, ఐ మీన్ డేటా మెంబర్స్ అనేవి బై డిఫాల్ట్ ఏంటి మనకి, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఫీల్డ్స్. ఓకే, మనం పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా అది బై డిఫాల్ట్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఫీల్డ్స్. ఓకే, అంటే అవి ఏంటి మనకి కాన్స్టెంట్ వాల్యూస్, వాటిని మళ్ళీ మనము చేంజ్ చేయలేము. ఓకే, అలానే ఈ వాల్యూ అనేది మనం ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేయాలి, చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, ద బ్లాంక్ ఫైనల్ ఫీల్డ్ వాల్యూ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. అంటే ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ వాల్యూ అనేది మనకి ఫైనల్ ఫీల్డ్తో ఉంది, కానీ మీరు ఎటువంటి వాల్యూ కూడా ఇవ్వలేదు అనేసి జావా చెప్తుంది మనకి. ఇక్కడ మనము ఫైనల్ అని మెన్షన్ చేయలేదు, కాకపోయినా అది బై డిఫాల్ట్ ఏంటి మనకి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఫీల్డ్స్, కాబట్టి ఖచ్చితంగా మనం వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇవి డేటా మెంబర్స్, ఇవి మెథడ్స్. ఓకే,
మెథడ్స్ ఏంటి బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అలానే డేటా మెంబర్స్ అనేవి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఫీల్డ్స్. ఓకే. సో ఇప్పుడు మనము ఇందులో ఉన్న 2 మెథడ్స్ M1 అనే మెథడ్, M2 అనే మెథడ్ ఏదైతే క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ క్లాస్‌లో మనం ఆ మెథడ్స్‌ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇందులో దాని యొక్క లాజిక్ రాద్దాం. ఇన్సైడ్ M1 మెథడ్. ఓకే. అలానే పబ్లిక్ వాయిడ్ M2లో ఇన్సైడ్ M2 మెథడ్ అని రాద్దాం. ఓకే. సో ఈ విధంగా మనము ఒక ఇంటర్ఫేస్‌ని ఒక క్లాస్‌తో ఇంప్లిమెంట్ చేసుకొని వాటి యొక్క మెథడ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను B అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి bob ఈక్వల్ టు న్యూ b అని రాసి ob.m1 అని రాస్తే మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇన్సైడ్ M1 మెథడ్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి క్లాస్ B అనేది ఏంటి, మనకి చైల్డ్ క్లాస్. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఏ. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడు ఈ ఏ యొక్క రెఫరెన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. AOB ఈక్వల్ టు న్యూ b అంటే లెఫ్ట్ సైడ్ మనం ఇంటర్ఫేస్ యొక్క రెఫరెన్స్ యూజ్ చేసి రైట్ సైడ్ దాని యొక్క చైల్డ్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకి ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. జావా సి స్పేస్ ఇంటర్ఫేస్ డెమో డాట్ జావా. నెక్స్ట్ జావా స్పేస్ ఇంటర్ఫేస్ డెమో. చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ఇన్సైడ్ M1 మెథడ్ అని వచ్చింది. ఓకే. సో ఈ విధంగా మనము ఇంటర్ఫేసెస్ అనేవి యూజ్ చేయాలి. లెట్స్ నాకు ఇంకొక ఇంటర్ఫేస్ ఉందనుకోండి. ఇంటర్ఫేస్ సమ్ సి అనే ఇంటర్ఫేస్ ఉంది. ఓకే. ఇందులో నాకు ఇంకొక మెథడ్ ఉందనుకోండి, పబ్లిక్ వాయిడ్ M3 అనే మెథడ్. ఓకే. నేను సిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ A, C అని రాసుకుంటే సరిపోద్ది. ఓకే. సో ఇక్కడ మనకి ఇదేంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే సేమ్ క్లాసు మనకి 2 పేరెంట్ క్లాసెస్. ఇక్కడ మనకి ఆ పేరెంట్ క్లాసెస్ ఏంటి, ఇంటర్ఫేసెస్. 2 ఇంటర్ఫేసెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ మనకి M3 అనే మెథడ్ మనకి సి అనే ఇంటర్ఫేస్లో ఉంది కాబట్టి మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. ఓకే. ఓకే. సో ఈ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ మనము ఈ వీడియోలో ఎలా చెప్పుకున్నామంటే, ఈ ఇంటర్ఫేసెస్ యొక్క సింటాక్స్ ఏంటి, అందులో ఉన్న రాసిన మెథడ్స్‌ని ఆ చైల్డ్ క్లాసెస్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా అచీవ్ చేస్తున్నాము, అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేస్తున్నాం అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి మెయిన్ డౌట్ ఏంటి అంటే, ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ అసలు మనము ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీకు డౌట్ వస్తది. అంటే ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ యొక్క కోడ్ అంటే ఇంటర్ఫేసెస్ ఉండి ఎవరైనా కోడ్ రాస్తే అది మీకు చూసి అర్థమవుతది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇంటర్ఫేసెస్ యొక్క కోడ్ చూసి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతది, దాని యొక్క వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ కోడ్ ఎలా అనేది మనం తెలుసుకున్నాం. కానీ మీకు మీరు ఓన్‌గా ఒక కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్‌ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీకు తెలియాలి. ఓకే. అది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేసి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో లెట్స్ సే మనము ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. అందులో పేమెంట్ సిస్టమ్ ఉందనుకోండి. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక యాప్ చూస్తే అందులో మనకి పేమెంట్ సిస్టమ్ ఉంటది. పేమెంట్ పేజ్‌లో అక్కడ మీరు ఓపెన్ చేస్తే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఒకటి క్రెడిట్ కార్డ్ పేమెంట్, పేపాల్ పేమెంట్, యూపీఐ పేమెంట్. ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్స్ ఉంటాయి. సో అక్కడ మనకి ఆ పేమెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్స్. ఓకే. అవన్నీ చేయాల్సిన బిహేవియర్స్ ఏంటి? సేమ్ కామన్ బిహేవియర్స్ అక్కడ. ఒకటి పేమెంట్ చేయాలి. అండ్ దెన్ 2 ఏ పేమెంట్‌లో మనం చేసినా సరే అదొక రెసిప్ట్ అనేది జనరేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసినా, పేపాల్ పేమెంట్ చేసినా, ఏ పేమెంట్ చేసినా అవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్స్ చేయాలి. సో ఎక్కడైతే మనకి కామన్ బిహేవియర్స్ ఉంటాయో అప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే మనం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఈ ఇంటర్ఫేస్ పేమెంట్ అని మనం ఒకటి తీసుకున్నాం. ఓకే. ఈ పేమెంట్ అని ఒక ఇంటర్ఫేస్ తీసుకొని అందులో 2 బిహేవియర్స్ ఏవైతే కామన్ బిహేవియర్స్ ఉన్నాయో వాటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కింద డిక్లేర్ చేసాం. ప్రాసెస్ పేమెంట్ మెథడ్, జనరేట్ రిసిప్ట్ మెథడ్. సో, ఇప్పుడు ఏవైతే పేమెంట్ మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నామో, ఓకే. ఎయిదర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ గానీ, పేపాల్ పేమెంట్ గానీ, యూపీఐ పేమెంట్ గానీ, ఆటిలన్నింటికి మనము రెస్పెక్టివ్ క్లాసెస్ డిజైన్ చేసుకొని, ఆ క్లాసెస్ అనేది ఈ పేమెంట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసేటట్టు మనం కోడ్ రాయాలి. ఓకే. ఎప్పుడైతే అది పేమెంట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తాము అని రాసామో మనము అప్పుడు ఖచ్చితంగా అదేం చేయాలి, ఆ మెథడ్స్‌ని ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ చేసి ఆ రెస్పెక్టివ్
ఇంప్లిమెంటేషన్ అనేది అందులో రాసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ పేమెంట్ అన్నప్పుడు క్రెడిట్ కార్డ్ యొక్క రెస్పెక్టివ్ లాజిక్ అనేది ఈ ప్రాసెస్ పేమెంట్ మెథడ్‌లో ఉంటది. అలానే ఈ జనరేట్ రెసిప్ట్ అనే దాంట్లో క్రెడిట్ కార్డ్ యొక్క రెస్పెక్టివ్ జనరేట్ రెసిప్ట్ కోడ్ అనేది ఈ మెథడ్‌లో ఉంటది. ఓకే. అలానే పేపాల్ పేమెంట్‌ది దాని రెస్పెక్టివ్‌ది. అలానే యూపీఐ పేమెంట్‌ది దాని రెస్పెక్టివ్‌ది. అంటే ఇక్కడ మనం ఎప్పుడు యూజ్ చేసాం ఇంటర్ఫేసు? ఎప్పుడైతే కామన్ బిహేవియర్స్ ఉన్నాయో, ఓకే. ఏవైనా ఒక 2 ఆర్ మోర్ థింగ్స్‌కి కామన్ బిహేవియర్స్ ఉన్నాయో, అప్పుడు మనము ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఓకే. ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి, ఆ కామన్ బిహేవియర్స్ అన్నింటిని కూడా మనము ఇంటర్ఫేస్‌లో డిఫైన్ చేసుకొని, ఆ కామన్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనము క్లాసెస్ కింద డిక్లేర్ చేసుకొని, ఆ రెస్పెక్టివ్ ఇంటర్ఫేస్‌ని మనం ఇంప్లిమెంట్ చేసేటట్టు కోడ్ రాసుకోవాలి. ఓకే. దీనివల్ల మనకేంటి అంటే రేపు పొద్దున వేరే ఏదైనా కొత్త టైప్ ఆఫ్ పేమెంట్ వచ్చిందనుకోండి. మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ఇంకొక క్లాస్ యాడ్ చేసుకొని లెట్స్ సే సమ్ అదర్ పేమెంట్ ఎక్స్‌వైజెడ్ పేమెంట్ అనేది ఏదో వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకొక క్లాస్ యాడ్ చేసుకొని అది పేమెంట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసేటట్టు రాసుకుంటాం. అప్పుడది మనకి ఈ ప్రాసెస్ పేమెంట్‌ని జనరేట్ రెసిప్ట్ అనే పేమెంట్ ఈ 2 మెథడ్స్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాని వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది అది అక్కడ చేసుకుంటాం. ఓకే. సో, మనం ఈ విధంగా ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది మనకి టోటల్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.